ఓకే. అండ్ వైల్ షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్లో షూట్ చేస్తారు కదా, అవును. ఇక్కడ మీరు పెట్టే లైటింగ్ కానీ మీ వర్క్ గ్రాఫిక్స్తో సింక్ చేయడం అది ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఏమనుకుంటున్నాం అనేది ముందే డిసైడ్ అవుతుందండి. ఈ ఈ ప్లేట్లో ఐ మీన్ గ్రీన్ మ్యాట్లో వెనకాల ఏమొస్తుందని ముందే చెప్తారు మాకు. సో దాని తగ్గట్టు లైటింగ్ చేస్తాం అనమాట మేము. అలా జరుగుతుంది. బట్ అదంతా ఈవెన్ ఇమేజెస్ కూడా అలా ఏం పెట్టరు కదా, కొంతవరకు అయితే మనకి ఏదైనా ఆర్ట్ వర్క్ పెడతారు కదా, బట్ ఆ యాంగిల్స్ ఎక్కడి వరకు చూపించాలి అన్నది దాని గురించి ఒక్కసారి గ్రీన్ మ్యాట్లో జరిగే షూట్. గ్రీన్ మ్యాట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ తీసి బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది అనేది ముందే డిసైడ్ అయిపోతుందండి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది చేస్తున్నాం. ఇమేజ్ ఆర్ట్ వర్క్ అయితే పెడతారు కదా, కొంతవరకైనా ఆర్ట్ వర్క్ పెడతారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండే ఉందనుకోండి, యాక్చువల్ కొండ మనం పెట్టలేం కాబట్టి కొంతవరకైనా పెడతారు కదా, అలా కూడా లేదా? కొన్ని పెడతారు అంటే ఎక్స్టెన్షన్స్ అనమాట, అవన్నీ ఎక్స్టెన్షన్స్. గ్రీన్ మ్యాట్ ఉండి ఒక చిన్న కొండ పెట్టుకొని క్యారెక్టర్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మటుకు అది చేసి పెడతాం, ఆర్ట్ సంబంధించి పెడతాం అనమాట. ఇంటరాక్ట్ అవన్నీ మొత్తం సీజీలో పోస్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో అక్కడ సీజీ వర్క్ అయిన తర్వాత మీకు వచ్చిన తర్వాత యూ అండ్ డైరెక్టర్ కూర్చొని మీరు డిసైడ్ చేస్తారు, ఓకే ఇది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇది ఓకే ఇంకా ఏం లేవు దీంట్లో, ఫార్వర్డ్ అయిపోవచ్చు డిసైడ్ అవుతాం అనమాట. ఓకే. అండ్ మంగళవారం మూవీకి వచ్చేసరికి తను ఒంటరిగా ఉన్నప్పుడు సీన్స్ అన్నీ కూడా చాలా గ్రే అంటే ఎడారిలో నడుస్తున్నట్టు, అట్ ద సేమ్ టైం గ్రీన్ కూడా యూస్ చేశారు. గ్రే యూస్ చేస్తున్నారు, అమ్మాయి డల్ డిప్రెషన్లో ఉందని చూపించడానికి, బట్ పచ్చటి గ్రీన్ మధ్య పొలాల మధ్యలో కూడా చూపించారు. అదేంటి? మంగళవారం గురించి నేను ఎంత చెప్పినా చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 3 months ప్రీ ప్రొడక్షన్ చేసాము. ఫస్ట్ సినిమా తర్వాత ఇదే నేను చేయడం. 3 months ప్రొడక్షన్ చేసి అన్ని రకరకాల రెఫరెన్స్లు వెబ్ సిరీస్లు చూసి ఆ రెఫరెన్స్ అని కట్ చేసుకొని డైరెక్టర్ చేపించి, సో అంటే ఆ గ్రీన్ ఎందుకు వచ్చిందంటే ఆ ఏరియా అటువంటిదండి. సో మేమంతా ఆత్రేయపురంలో షూట్ చేసాం. సో ఫస్ట్ టైం చాలామంది నాకు చెప్పిందంటే ఆత్రేయపురం అంటే పెద్దవంశీ గారు లొకేషన్స్ అలా ఉంటుంది, దీన్ని మీరు డార్క్ షేడ్లో చూపించారు. సో లొకేషన్ సెలెక్షన్ కూడా తక్కువ గ్రీన్ ఉన్నాయి, మ్యాక్సిమం చేసాం. ఆల్మోస్ట్ నైట్సేనండి సినిమా మొత్తం. సో డే తక్కువ, ఒక 55 days నైట్స్ చేసాము. సో అందుకే మీకు గ్రీన్ అక్కడక్కడ కనపడుతుంది, దాన్ని ఇంక మనం ఏం చేయలేము. బట్ అది కూడా సింక్ అయిపోయింది తన మూడ్లోకి. అవునవును. బట్ తన డిప్రెసివ్ మూడ్లోకి యూజువల్లీ అందరూ గ్రే పెడతారు, అట్ ద సేమ్ టైం గ్రీన్ పెట్టినా కూడా తన క్యారెక్టరైజేషన్ అంటే ఆడియన్స్ ఎక్కడ సింక్ మిస్ అవ్వలేదు. దట్ అంటే మీరు అనుకున్నారా ఓకే ఇది ఇక్కడ గ్రీన్ పెట్టినా కూడా ఇది ఓకే, తన క్యారెక్టర్ ఏమి డిస్టర్బ్ కాదు? అవునవును, అంత అనుకున్నాను నేను, డైరెక్టర్ అంత అనుకున్నాను అనమాట. అంటే ఎలాగా ఇప్పుడు గ్రీన్ పెట్టేస్తే ఒక్కసారి కూడా థాట్ అనుకోలేదా, ఒకవేళ గ్రీన్ కనిపిస్తే దాని క్యారెక్టర్ షేడ్లోంచి కొంచెం బ్రైట్నెస్ వచ్చేస్తుందేమో? తన క్యారెక్టర్ మొత్తం కాస్ట్యూమ్స్ మొత్తం మేము అర్తీ కలర్సే వెళ్ళామన్నమాట. సో దాన్ని ఇంకా గ్రీన్స్ మనం ఏం చేయలేం కదండి. ఓకే, అక్కడ అలా ఉన్నప్పుడు కాస్ట్యూమ్స్ సైడ్ మ్యాక్సిమం అన్ని అర్తీ కలర్సే వెళ్ళాను ఆ సినిమా మొత్తం, ఆల్ క్యారెక్టర్స్. ఎక్కడన్నా జమీందార్ క్యారెక్టర్ తప్ప. సో ఆమె బేసిక్గా జమీందారు, ఆమె కొంచెం కలర్ఫుల్గా ఉండాలని ఆమె కొరకు వెళ్ళాము. డార్క్లో రివీల్ అయినప్పుడు మటు వాడాం, ఇదంతా అలాగే వెళ్ళాము, ఆల్ క్యారెక్టర్స్. ఓకే. మంగళవారం, హనుమాన్ ఇవి చూసిన తర్వాత అంటే ఇండస్ట్రీ నుండి మామూలుగా కాల్స్ వస్తాయి కదా, మీ వర్క్ని పర్టికులర్గా డిస్క్రైబ్ చేస్తే కాంప్లిమెంట్ వచ్చిన కాల్ ఏదైనా ఉందా? అంటే ఆల్మోస్ట్ మంగళవారికి ఒక 150 calls దాకా వచ్చాయి, ఒక 1 week వరకు. హనుమాన్కి అయితే నిన్నటి నుంచి ఒక 70 calls వచ్చాయన్నమాట. సో ప్రతి వాళ్ళు ఐ మీన్ నీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు శివ, లైటింగ్ సైడ్ కానీ కంపోజిషన్స్ కానీ. అంత ఇంతవరకు చోటా నాయుడు గారు కానీ మా ఇండస్ట్రీ కెమెరామెన్స్ అందరూ కాల్ చేసి, నీ నుంచి ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక తెలుగు అని ఉండి కూడా నువ్వు ఇంత బాగా చేసావని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము మా సైడ్ నుంచి అని రకరకాల కాల్స్ వచ్చాయి.